నమస్కారం. నా పేరు కృష్ణ వేమూరి. నా ఛానల్ స్వాప్ గ్లోబల్‌కి పునఃస్వాగతం. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ కొట్టండి. దెన్ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. తిట్టకండి. ఈ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్‌లు చాలా ఫన్నీగా తయారయ్యాయి. నువ్వు వైఎస్ కాంగ్రెస్ పార్టీ అభిమాని అయితే ఇవాళ ఒక సర్వే వస్తుంది. ఎవరో సర్వేపల్లో, సర్వారాయుడో, నాగన్నో, వెంకన్నో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ సర్వేలో ఏం చెప్తారు? వైఎస్ఆర్సీపీ 175 సీట్స్ గెలుస్తుంది అంటారు. మనం చంకలు గుద్దుకుని వీడియోలు తయారు చేసి పెడతాం. మొత్తం ఫ్లడ్ అయిపోతుంది యూట్యూబ్. నేను తెలుగుదేశం పార్టీ వాడిని అనుకుంటే, అరే ఇవాళకి తెలుగుదేశం నిజంగా గెలవదేమో అనుకుని బాధపడుతూ ఉంటా. సరే, మళ్ళీ రేపు మార్నింగ్ లేచేవరకు ఒక 40 సర్వేలు తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటాయి. అమ్మయ్యా అనుకుంటా. దట్ ఈస్ ఇమీడియట్ గ్రాటిఫికేషన్. వీళ్ళలో అసలు నిజంగా ఎంతమంది సర్వే చేస్తున్నారు? ఒకడు సర్వే అంటాడు, ఒకడు స్టడీ రిపోర్ట్ అంటాడు, ఒకటి ఇంకోటి అంటాడు, ఒకటి ఇంకోటి అంటాడు, నేను జనాల్లోకి వెళ్ళి చేశామంటాడు. జనాల్లోకి వెళ్ళి చేయరా సర్వే? సర్లేండి, నేను కూడా ఓ సర్వే పబ్లిష్ చేస్తాను. స్వాప్ గ్లోబల్ సర్వే అని రేపు వస్తుంది. సొల్లు కౌరులు చెప్పి చేసేయడమే. కానీ నిజంగా కొంతమంది చేస్తూ ఉండుండొచ్చు. ఈ మధ్యన 2 సర్వేలు చూశాను. వాళ్ళు ఏదో రెఫరెన్స్ టు కోర్ట్ అని ప్రీవియస్ సర్వేస్ దే టోల్డ్ ఎగ్జాక్ట్లీ ప్రిడిక్టెడ్ తెలంగాణ, సో దేర్ ఫోర్ తెలుగుదేశం ఈజ్ విన్నింగ్. ది నెక్స్ట్ డే చాణక్య సర్వే అంట వైసీపీ ఈజ్ విన్నింగ్. ఈ మామూలు కొంచెం ఈ యూట్యూబ్లో పార్టీ యావ ఉండి తిరిగేవాడు ఏమీ చచ్చిపోతాడు. ఒకడు గెలుస్తుందంటాడు, ఒకడు గెలవడంటాడు. ఇవాళ గెలుస్తుందంటాడు, రేపు సర్వేలు చూస్తే గెలవదంటారు. ఇది ఒక థ్రిల్లర్ సినిమా కన్నా ఎక్కువైపోయింది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్. ఐ డోంట్ థింక్ దట్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ ఆర్ ఇన్ ఎనీ అదర్ ప్లేస్, ఇంకో ఏ ప్రదేశంలో అన్నా, ఏ రాష్ట్రంలో అన్నా ఇంత యావ ఉండదేమో. ఇగో నేను కూడా బయలుదేరాను కదా, యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని దీని మీద రాయ ఏదో చెప్తున్నాను, ఏదో వ్యూవర్స్ వస్తున్నారు అన్నట్టు. ఎలక్షన్స్ అయిపోగానే అమెరికన్ కాన్స్టిట్యూషన్, అమెరికన్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అమెరికాకి, ఇండియాకి ఎక్కడ తేడా ఉంది? ఓకే, ఎక్కడ తేడా కొడుతుంది? అమెరికా ఎందుకు అధపాతాళాల్లోకి వెళ్తుంది? ఇండియా ఎందుకు పైకి వెళ్తుంది? ఈ డిఫరెన్సెస్ మాట్లాడుకుందాం. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అది కూడా తెలుగులోనే మాట్లాడుకుందాం. అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అమెరికా ఎలక్షన్స్ ఇప్పుడు ప్రస్తుతము మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కన్నా ఎక్కువ ఉంటాయి. నా ఛానల్ నచ్చినట్టయితే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి. నా టార్గెట్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ మీద 5,000 రావాలి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.